రైతు భరోసా ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా వారితో మాట్లాడి అది కూడా రిలీజ్ అయ్యే విషయం. ఎందుకంటే కొన్ని 3 రకాలుగా అయినా ఏమో విభజించారు, దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే 2 lakhs లోపు ఉన్నాయో అందరివి కూడా చేయడం జరిగింది. ఇంకా 2 lakhs అబవ్ ఉన్న వాటిని ఇప్పుడు వారు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చెప్పినట్టుగా అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవమే. అయితే అందరూ కట్టినాక రిలీజ్ చేద్దామని ఆపారా, లేకపోతే కట్టినట్టుగా రిలీజ్ చేయాలనేది ఆదేశం ఇచ్చారా అనేది కూడా నేను ఇది వెళ్ళినాక అగ్రికల్చర్ మినిస్టర్ గారితో చర్చించి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి, ఇంకొకటి ఆధార్ల విషయంలో కూడా లోకల్ ఆఫీసర్స్ నాకు తెలిసి కలెక్టర్ గారు మీరు క్లియరెన్స్ ఇవ్వచ్చు, అది గవర్నమెంట్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా అవి తెప్పించుకొని వెంటనే వాళ్ళది క్లియర్ చేసేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిఎం కిసాన్ది ఎట్లాగో రఘునందన్ రావు అన్న ఆయన చూసుకుంటారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా మనం పోకుండా రప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఒక ఎంపీగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసాను కూడా రప్పించే దాంట్లో మా వంతు సహకారం కూడా ఉంటుంది. మమ్మల్ని రమ్మన్నా కూడా మేము వచ్చి మినిస్టర్స్ని కలుస్తాము, దాంట్లో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హరీష్ రావు గారు చెప్పినట్టుగా అవి జనుము విత్తనాలు మరి అది ఎందుకు తక్కువ వచ్చాయో, సరైన సమయంలో రాలేదో కన్సర్న్డ్ ఆఫీసర్స్ మరి అది రెస్పాన్సిబిలిటీ, కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ జరిపించండి. ఇటువంటివి ఆఫీసర్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు దయచేసి మీరు ఆఫీసర్స్ మీద కొంత చర్య తీసుకుంటే వాళ్ళు ఇక ముందు అటువంటివి చేయకుండా ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ జిల్లాకు వచ్చిందా ఈ ఊరికి వచ్చిందా అని ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేయదు. లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్లు కన్సర్న్ అధికారుల బాధ్యత, అది చూసుకోవాల్సిన బాధ్యత. మరి మీరు రివ్యూస్ పెట్టి మీరు ఇవి కరెక్ట్గా వచ్చాయా లేవా, ఎందుకు రాలేదు, గవర్నమెంట్ దగ్గర ఏం ప్రాబ్లం ఉంది, ఎందువల్ల ఆగిపోయింది అనేది మీరు అవి క్లియర్ చేసుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈసారి కొంతమంది రైతులు నష్టపోయినారని చెప్పారు. ఎందుకంటే రైతులు బతికేదే పంట మీద, వ్యవసాయం మీద, వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఎరువుల విషయంలో కూడా మనం బఫర్ స్టాక్ మెయింటైన్ కూడా చేయండి. అది మీకు గోడౌన్స్ కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఐ థింక్ అది కూడా తెప్పించుకొని అవసరానికి కొంత మించి పెట్టుకొని ఉంటే మరి ఈసారి ఎక్కువగా రైతులు ప్యాడీ వైపు వెళ్ళారనేది కూడా మనకు తెలుసు. ఆ ప్యాడీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ మొత్తంలో మనం పంట దిగుబడి వచ్చే విధంగా చూసుకోవాలి అని చెప్పి మరి ఇక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్రతినిధులతో, ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది నష్టము కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా కూడా కలెక్టర్ గారికి మరి తెలియజేస్తూ ఉన్నాను. క్రాప్ లోన్ విషయంలో కూడా కొన్ని గైడ్లైన్స్ వల్ల మరి లోన్స్ రావడం లేదు కానీ మన హరీష్ రావు గారు చెప్పారు. ఈ విషయం కూడా నేను ఎందుకనంటే ఇక్కడ నాకు డైరెక్షన్ ఇచ్చేటువంటి అధికారం లేదు, తెలుసన్నా మీకు. నేను కన్సర్న్ మినిస్టర్ని కాదు కాబట్టి ఇది తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఇందులో ఎంతవరకు వీలుంటే అంతవరకు కూడా ప్రభుత్వం నుంచి నిర్ణయాలు తీసుకునే విధంగా నేను కోఆపరేట్ చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న లోన్ వేవర్స్ గురించి కూడా చెప్పాను. అది కూడా నేను వారితో మాట్లాడి ఎవరైతే అమౌంట్ కట్టారో వెంటనే వాళ్ళ లోన్ వేవ్ అయ్యే విధంగా మరి ఒక ఆర్డర్స్ ఇష్యూ చేయమని కూడా నేను వారి నోటీస్కి నేను తీసుకెళ్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. క్రాప్ డ్యామేజెస్ కూడా అయిన దానికి ప్రభుత్వం ప్రకటించింది, అది కూడా త్వరలోనే విడుదల చేయాలి అని చెప్పి వారిని కోరి మరి త్వరలోనే విడుదల చేయించే కార్యక్రమం కూడా చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా అది ఇప్పుడు 2 lakhs ప్లేస్ వాళ్ళది, అది ఎట్లాగో నేను మాట్లాడతానని చెప్పాను. రైతు బీమా పేమెంట్ విషయంలో అమ్మ కొంచెం కలెక్టర్ గారు మీరు మరి ఆఫీసర్స్ కలిసి తప్పనిసరిగా అందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు బీమా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎవరివైతే పేమెంట్స్ పెండింగ్ ఉన్నా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అవి ఇన్సూరెన్స్ పేమెంట్ చేపించి 100% కూడా ఈ రైతు బీమా పరిధిలోకి రైతులను తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నాను. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా ఫసల్ బీమా యోజన దాని మీద మరి రఘునందన్ రావు గారు కొంచెం శ్రద్ధ చూపించండి.
మీ ఎంపీ స్థాయిలో మీరు ఏం చేయగలుగుతారో అది చేసి మరి అది కరెక్ట్గా రైతులకి అందే విధంగా ఇక్కడ కూడా మరి మిస్యూజ్ కాకుండా అది ఎట్లా చేయాలనేది దయచేసి మీరు అది కూడా పరిశీలిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. రఘునందన్ రావు గారు చెప్పినట్టు పనిముట్లు అనేది వ్యవసాయ పనిముట్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ కలెక్టర్ గారు. ఆ పనిముట్లు ఇప్పుడు ఏదైతే వాటి కోసం వచ్చిన ఫండ్ను ఎటు డైవర్ట్ చేయకండి దయచేసి. అర్హులైన వాళ్ళకి నిరుపేదలకి మరి ఏదైతే ఉందో 5 సంవత్సరాల నుంచి అందలేదు, మరి వాళ్ళు పైసలు పెట్టి ట్రాక్టర్లు అవ్వో ఇవ్వో పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ పనిముట్లు వెంటనే అందే విధంగా ఆ వచ్చిన డబ్బులు ఎట్లా వచ్చాయి, గతంలో ఎట్లా ఇచ్చేవాళ్ళు, దానికి ఎట్లాగో గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ప్రకారం అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని మీకు డైరెక్ట్. ఈ మీటింగ్స్లో ఉన్నటువంటి మినిట్స్ను ఫస్ట్ మనము చదివి అవి ఎంతవరకు వచ్చినాయి, ఎందుకు కాలేదు, దాంట్లో ల్యాబ్సెస్ ఏంటివి, ఆఫీసర్స్ వల్లనా లేకపోతే దేని వల్ల అనేది కూడా మనము వెరిఫై చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎజెండాలోకి వెళ్ళి వాటిని డిస్కస్ చేద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా మనం చాలా తీసుకోవడం జరిగింది. ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ అయితేనేమి, 200 రూపాయలకు విద్యుత్ అయితేనేమి, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి పెంచిన విషయం అయితేనేమి, రైతులకు రుణమాఫీ విషయం అయితేనేమి, రైతు భరోసా విషయం అయితేనేమి, ఇటువంటి మరి ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లలో దాదాపుగా ఒక 5 వరకు కూడా ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు ఇప్పుడు అది ఇంకా చెప్పలేదు, ఆర్టీసీది తీసుకోలేదు. ఆర్టీసీ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఎంత ఖర్చు వచ్చిందండి ఇప్పటి వరకు, మనం ఎంతమంది మహిళలు ప్రయాణించారు అక్కడి నుంచి చెప్పండి. అంటే ఇప్పుడు ఏర్పడకుండా సరే కూర్చోండి. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పెడుతుంది, వాళ్ళకి లాభం జరుగుతుంది, కానీ డైరెక్ట్గా చేతికి అందకపోవడం వల్ల ప్రజల్లో ఏమంటున్నా ఆ రియాక్షన్ లేదు. ఆ రియాక్షన్ లేకపోవడం వల్ల అది ప్రచారం ఎక్కువ కావట్లేదు. ఇది అందరు కూడా మీడియా మిత్రులు దయచేసి గమనించాలి. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం భారం మోసి ఈరోజు ప్రజలకు న్యాయం చేస్తూ ఉంది. అదేవిధంగా హౌసింగ్ విషయంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లను కూడా శాంక్షన్ జీవో ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా గైడ్ లైన్స్ చేయలేదు. ఆ గైడ్ లైన్స్ అయినాక తప్పనిసరిగా ఆ హౌసింగ్ ప్రోగ్రామ్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఏదో ఒక తేదీలో రేషన్ కార్డ్స్ మీన్స్ వాళ్ళు సర్వే చేసి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ అనే పేరుతోటి మన అన్నీ కూడా అందులోనే ఉంటాయి. పెన్షను, రేషను, హెల్త్, ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి ఏది వస్తుందో అవన్నీ కూడా ఒక్క కార్డే ఆ ఫ్యామిలీకి అన్నిటికీ కూడా యూజ్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం ఆ కార్డును కూడా తయారు చేయించబోతా ఉంది. దానిలో హెల్త్ ప్రొఫైల్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యాన్ని కూడా పరీక్షించి ఆ హెల్త్ ప్రొఫైల్ను కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ కార్డు పెట్టేస్తే ఆ పేషెంట్ అంతకుముందు ఎక్కడ అటెండ్ అయ్యాడు, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఏం మెడిసిన్స్ వాడుతున్నాడు, ఆయనకున్న ప్రాబ్లం ఏంటిది అనేది కూడా మనకు రెక్టిఫై అవుతుంది. అదేవిధంగా పెన్షన్ అన్నీ కూడా అందులోనే ఒకటే కార్డు మీద అన్ని గవర్నమెంట్ పథకాలు అందే విధంగా ఆ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందని తెలియజేస్తా ఉన్నాను. మరి టూరిజం కూడా ఇకో టూరిజం కానీ టెంపుల్ టూరిజం కానీ కూడా ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి టెంపుల్ నేను ఎండోమెంట్ మినిస్టర్గా నేనే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏవైనా ఉన్న ప్రతిపాదనలను కూడా నేను తెప్పించుకొని మ్యాక్సిమం టూరిజాన్ని డెవలప్ చేస్తే మనకు టూరిస్టులు వచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయాన్ని పెంచే దిశగా ఈ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మిగతా అన్నిటిలో కూడా దాదాపు ఫండ్స్ ప్రాబ్లమే ఎక్కువగా ఉంది. ఫండ్స్ రిలీజ్ అయితే పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఏదైతే సభ్యులు ప్రస్తావించారో వాటిల్లో మీ చేతుల్లో మీ పరిధిలో అయ్యేటువంటి పనులు ఏమున్నా కూడా దయచేసి వీలైనంత తొందరలో అది పూర్తి చేయండి. మనం కొంతమంది ఆఫీసర్లకు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ డైరెక్ట్స్ను కూడా మీరు ఈ రోజుతోటి ఆపకుండా రేపటి నుంచి ఫాలో అప్ చేసి అది కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేపించే కార్యక్రమం చేయండి. మళ్ళీ వచ్చే మీటింగ్లో అవి అట్లాగే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది.
మీరు ఇప్పుడు ఏవైతే మేము ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపమని చెప్పామో పంపమన్న ప్రతి ఒక్క ప్రతిపాదనను కూడా మీ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తూ అదొక కాపీ మెంబర్స్ అందరికీ కూడా ఇస్తూ మరి మాకు కూడా ఒకటి ఇచ్చినట్టయితే మేము స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ లెవెల్లో దాన్ని ఫాలో చేసి మరి మ్యాక్సిమం ఎంతవరకు వీలుంటే అంతవరకు నిధులను మరి ఇక్కడ విడుదల చేసే విధంగా నా వంతు సహకారం నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సభ్యులు చెప్పిన ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, అన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి చెప్పారు. వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేకుండా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజల కోసం చేసే కార్యక్రమాలు కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాలను తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి 100% ఈ జిల్లా అభివృద్ధిలో పదంలో నడిచే దాంట్లో మరి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని మరి వేదిక మీద ఉన్న పెద్దలను ముందట ఉన్న ఆఫీసర్లను, ఎందుకంటే మేము చట్టం చేస్తాము అమలు చేసేది మీరు, మేము ఏదైనా జీవోలు ఇచ్చినా ఏం చేసినా కలెక్టర్ గారు కూడా జీవో రాగానే మీకు అది ఇచ్చేసి ఈ పనులు మొదలు పెట్టండి అని చెప్తారు. మొదలుపెట్టి పనులు చేపించే బాధ్యత మీది. ఆ బాధ్యత అనేది మీరు తీసుకొని పనులను క్వాలిటీ ఉండేటట్టుగా చేపించి ఏదో చేశారన్నట్టుగా కాకుండా క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. మరి అధికారులు అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి మీరు గ్రీవెన్స్ పెడతారా మండే ఆ గ్రీవెన్స్లో కూడా ఏమవుతుందంటే ప్రతిసారి ఇచ్చిన గ్రీవెన్స్ మళ్ళీ వచ్చి ఇస్తూ ఉంటారు. అదేం చేయండి, మీరు అక్కడున్న అధికారులతో అక్కడే వెంటనే అయిపోయేటట్టు అయితే అయిపోయినాయి. ఒకవేళ కాని పని ఉంటే అది కాదు అని చెప్పండి. మళ్ళీ కాని దానికి వాళ్ళని పదే తిప్పించుకునే కార్యక్రమం కూడా చేయకుండా అందరూ సమన్వయంతో పనిచేసి మరి ప్రజల మెప్పు పొందే విధంగా మరి సిద్దిపేట డిస్ట్రిక్ట్ను ఒక మంచి వాతావరణంలోకి తీసుకురావడానికి మీ అందరి సహకారము మరి వేదిక మీద ఉన్న పెద్దలందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ కలెక్టర్ మీ ద్వారా మంత్రి గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గత ప్రభుత్వ హయాం లోపల వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు ఇతరత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు రైతులకు ఇచ్చేటువంటి పనిముట్లకు సంబంధించినటువంటి నిధులని ఇతర కోటాల కిందకి డైవర్ట్ చేయడం వల్ల ట్రాక్టర్ల విషయం లోపల కానీ ఇతర వ్యవసాయ పనిముట్ల విషయం లోపల కానీ ఒక 5 సంవత్సరాలు రైతులకు అందాల్సినటువంటి వ్యవసాయ పనిముట్లు అందలేకపోయినాయి. ఆ నిధులని ఆ వ్యవసాయ పనిముట్లకు ఇచ్చి ట్రాక్టర్లు ఇతరత్ర ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి ఆ నిధుల్ని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఖాతాలకు మళ్లించకుండా నేరుగా రైతులకు ఇచ్చే రీతిలో కూడా చూడాలనేది ఒకటి రైతుల నుంచి వస్తున్నటువంటి అప్పీల్. గతంలో చాలామంది రైతులు ట్రాక్టర్లు వచ్చేటివి, ఇప్పుడు ట్రాక్టర్స్ రావట్లేదు, వ్యవసాయ పనిముట్లు రావట్లేదు అనేది ఒక డిమాండ్ ఉంది. ఈ నిధులను మాత్రం నేరుగా వచ్చేలా చూడాలనేది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. ఎమ్మెల్యే గారు సూచించిన ఈ PM కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డిఓ గారు పూర్తి డీటెయిల్స్ ఇస్తే ఫార్మర్ సంఖ్య 1,77,000 నుంచి 95,000కి ఎందుకు తగ్గింది, రీజన్స్ అంటే ఫార్మర్స్ ఏమైనా ఎక్సీడ్ అయినారా, ల్యాండ్ అమ్ముకున్నారా, లేదా ఇతర కారణాల వల్ల వాళ్ళకి రావట్లేదా? ఇఫ్ యూ గివ్ మే డీటెయిల్ రిపోర్ట్ ఆఫ్ PM కిసాన్ సమ్మాన్ నిధి, వై ద ఫార్మర్స్ నెంబర్ హెస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 1,77,000 to 95,000 అనేది ఇస్తే డీటెయిల్గా డెఫినెట్లీ ఐ విల్ డిస్కస్ విత్ ద సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ ఐ ట్రై టు డూ సంథింగ్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. ద విలేజ్ ఫార్మర్స్ మొత్తం వ్యవసాయ భూముల్ని మల్లన్న సాగర్కి వదిలేసినారు. ఓన్లీ ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు మొత్తంలో 50 ఎకరాలు మాత్రమే వ్యవసాయ భూమి మిగిలింది. కాబట్టి హరీష్ గారు చెప్పినట్టు మీరు నిర్వాసితులకు మాత్రమే మెంబర్షిప్ ఇస్తే తుక్కాపూర్ నష్టపోతుంది. కాబట్టి టేక్ ఇట్ యాజ్ ఎ స్పెషల్ కేస్. తుక్కాపూర్ అనే విలేజ్ని ఆ ఊరిలో ఉన్న మొత్తం వ్యవసాయ భూములు మల్లన్న సాగర్ కోసం ఇచ్చేసినారు. కేవలం ఇండ్లు 50 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకని దయచేసి ఈ సొసైటీలో తుక్కాపూర్ వాళ్ళకు కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఎందుకంటే దే లాస్ట్ టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్. వాళ్ళు కట్టను చూసుకుంటూ ఊరు కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళని కూడా దాంట్లో సభ్యులు చేస్తే కొంత బాగుంటుంది అనేది నాదొక సూచన. కలెక్టర్ నో ప్రాబ్లం. మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 10 నెలలుగా మీటింగ్ జరగక ఈ జిల్లాలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. బట్ మాకు సంతోషం ఏంటంటే మీరు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రివర్యులు, పరిపాలన మీద అవగాహన ఉన్నటువంటి మంత్రివర్యులు తప్పకుండా మా జిల్లా సమస్యలు అర్థం చేసుకుంటారు, పరిష్కరించుతారు అనేటువంటి నమ్మకం మీ మీద ఉంది మాకు. ఎందుకంటే మా జిల్లాలో సమస్యలు ఏంటంటే కొత్త పనులేమో కానీ ఆన్ గోయింగ్ వర్క్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయినాయక. సరే డిపార్ట్మెంట్ వైజు వచ్చినప్పుడు మాట్లాడతాం, అన్నీ కలిపి మాట్లాడకుండా. బట్ మా రిక్వెస్ట్ మీతోని కొంచెం రెగ్యులర్గా మీరు మీటింగ్స్ కొంచెం పెట్టినట్టయితే అభివృద్ధి అనేటువంటిది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మీటింగ్స్ ఎంత వీలైతే అంత ఫ్రీక్వెంట్గా మీరు మా జిల్లాకు రావాలని, మీటింగ్స్ పెట్టాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.
కొత్త వ్యవసాయానికి సంబంధించి టు బిగిన్ విత్ అక్క ఇప్పుడు అసలు రెగ్యులర్ డిఏఓనే లేడు ఈ జిల్లాలో. దానివల్ల అసలు వ్యవసాయ శాఖ అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతా ఉంది. ఎందుకంటే ఆయిల్ పామ్లో మేము టార్గెట్ రీచ్ కాలేదు. అదేవిధంగా జనుము జీలుగు విత్తనాలు తేవడంలో కూడా జిల్లాలో సకాలంలో విత్తనాలు అందక ఇబ్బంది పడ్డాం. మీతో కోరేది ఏంటంటే జిల్లాకు రెగ్యులర్ పర్మనెంట్ డిఏఓను వేయించాలని నా మొదటి విజ్ఞప్తి. రెండవది వచ్చేసి మీరు గమనించినట్టయితే ఈ రైతు భరోసా గురించి కూడా ఈ ఇయర్ది రైతులు కొంచెం వెయిట్ చేస్తున్నారు. వీలైనంత తొందరగా, ఎందుకంటే ఆల్మోస్ట్ వర్షాకాలం ఇంకొక నెల రోజులు అయితే అయిపోద్దాక మరి ఆ రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మీరు వీలైనంత త్వరగా రైతు భరోసా డబ్బులు ఇప్పించాలని క్యాబినెట్లో మాట్లాడి మా జిల్లాకు రాష్ట్రానికి ఇప్పించాలని కోరుతా ఉన్నాం. రెండవది పిఎం కిసాన్ది గౌరవ ఎంపీ గారు కూడా ఒకసారి గమనిస్తే మన జిల్లాకు కూడా మేలు అవుతుందేమో ఎంపీ గారి దృష్టికి తెస్తా ఉన్నా. పిఎం కిసాన్ 2018-19లో స్టార్ట్ అయినప్పుడు దాదాపు 1,80,000 రైతులు ఉంటే ఇవాళ 90,000కి తగ్గింది. అంటే సగానికి సగం పిఎం కిసాన్ రైతుల సంఖ్య తగ్గింది. అదేవిధంగా డబ్బు కూడా 36 కోట్ల నుంచి 18 కోట్లకు తగ్గింది. అంటే పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ ఉంది. పిఎం కిసాన్లో వచ్చే డబ్బు కూడా సగానికి సగం తగ్గింది. మొదటి విడతకు 16వ విడతకు చూసినప్పుడు రైతుల సంఖ్య పెరిగింది. రైతు బంధు విషయంలోనేమో పెరిగింది. పిఎం కిసాన్ విషయంలో సగానికి సగం తగ్గింది. గౌరవ ఎంపీ గారు కూడా కొంచెం మరి జిల్లా నుంచి రిపోర్ట్ తెప్పించి ఢిల్లీలో మాట్లాడి అందరికీ వచ్చే విధంగా వారు తప్పకుండా కృషి చేస్తారనే నమ్మకం ఉంది. వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అదేవిధంగా మూడోది జనుము జీలుగు చూస్తే గత సంవత్సరాల్లో 7,233 క్వింటాలు ఒక సంవత్సరం, 5,400 ఒక సంవత్సరం తెస్తే ఈ ఇయర్ 4,600 క్వింటాలే జిల్లాకు వచ్చింది. చాలాసార్లు నేను కలెక్టర్ గారితో డిఓతో మాట్లాడినప్పుడు రావట్లేదు అన్నారు. సకాలంలో ఈ విత్తనాలు పచ్చి రొట్టె విత్తనాలు రాకపోవడం వల్ల జిల్లాలో కొంత నష్టమైందక. నెక్స్ట్ ఇయర్ కన్నా కొంచెం జాగ్రత్తగా అవి అందించాలని చెప్పి ఒక రిక్వెస్ట్ మీతో చేస్తున్నాం. వచ్చేసరికి ఈ స్టాక్స్ బాగా కావాల్సి ఉంటుంది. మేము ఎప్పుడు కూడా బఫర్ స్టాక్ బాగా మెయింటైన్ చేసేది. జిల్లాలో ఈసారి వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కంపారిటివ్లీ పోయినసారి కంటే కూడా 3,51,000. పోయినసారి 360 ఉండే, ఈసారి 351 ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు లేట్గా వేసింది కనుక ఒకేసారి డిమాండ్ వస్తుంది. కొంచెం బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలి. అదర్వైజ్ మళ్ళీ రైతులకు ఎరువులు దొరకక ఇబ్బంది కాకుండా చూసుకోవాలనేది మా విజ్ఞప్తి. ఇకపోతే క్రాప్ లోన్ విషయంలో మంత్రి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 31 రకాల గైడ్ లైన్స్ పెట్టడం ద్వారా క్రాప్ లోను చాలా మందికి జరుగుతలేదు. ఇప్పుడు 2 లక్షల లోపు అయిపోయిందని మనం అంటున్నాము. గ్రామాల్లో మేము ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు 30 నుంచి 40% మంది 2 లక్షల లోపు రుణం ఉండి కాని వాళ్ళు ఉన్నారు. 2 లక్షల పైన అంటే మనం స్టార్ట్ చేయలేదు. 2 లక్షల లోపు ఉండి కూడా 30 నుంచి 40% మందికి కాలేదు. ఉదాహరణ నేను చిన్న ఎగ్జాంపుల్ మీ దృష్టికి తెస్తా. కుంభాల సిద్ధారెడ్డి అని ఇబ్రాహీంపూర్ గ్రామం, నా నియోజకవర్గం. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఆయనకి పెళ్లి కాలేదు కనుక మేము రేషన్ కార్డు చూస్తున్నాము. నీ భార్య పేరు తీసుకురా, నీ భార్య ఆధార్ కార్డు తీసుకురా అంటున్నారు. నాకు పెళ్ళే కాలేదు అని ఆయన. పెళ్లి కాలేదు, భార్య ఆధార్ కార్డు ఎట్లా తేగలుగుతాడక్క? ఆ గైడ్ లైన్స్ ఒకటి సవరించాలి కొంచెం. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకు ఆధార్ కార్డు తెమ్మంటే తేలేరు భార్యది. ఇలాంటి గైడ్ లైన్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది. అట్లే ఒక అబ్బాయి హరీష్ అని పెళ్లి కాలేదు, దుబాయ్లో ఉంటాడు, గోప్లాపూర్ గ్రామము. నీ భార్య ఆధార్ కార్డే, అందుకే నీకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. సో పెళ్ళే కానప్పుడు భార్య ఆధార్ కార్డు తెచ్చే అవకాశం ఉండదు కనుక ఆ గైడ్ లైన్స్ సవరించాల్సిన అవకాశం ఉంది. అట్లే ఒక ఆమె మనెమ్మ అని నారాయణరావుపేట గ్రామం, 1,30,000 లోన్ ఉంది. భర్త 2010వ సంవత్సరంలో చనిపోయాడు. నీ భర్త ఆధార్ కార్డు ఏమంటున్నారు? ఆధార్ కార్డు వ్యవస్థ స్టార్ట్ అయింది 2011లో అక్క. 2010లో తన భర్త చనిపోయాడు. అప్పటికి ఆధార్ కార్డు వ్యవస్థనే లేదు. నీ భర్త ఆధార్ కార్డుది అంటే ఆవిడకు ఉండే అవకాశం ఉండదు. అందువల్ల ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కూడా రుణమాఫీ జరుగుతలేదు. ఇవి కూడా ఒకసారి ఆ గైడ్ లైన్స్ సవరింపజేయడానికి మీరు రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలని మా విజ్ఞప్తి. అట్లే ఎన్పిఏ కొంతమంది రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల జరగకపోవడము, ఇలా చిన్న చిన్న కారణాల వల్ల కూడా జరుగుతలేదు. కొంచెం ఆ గైడ్ లైన్స్ సవరించి రేషన్ కార్డులో ఒక కార్డులో 2-3కి తండ్రికి లోన్ ఉంది, 2 పిల్లలకు లోన్ ఉంటే అది ఇట్లాంటి విషయాల వల్ల ఉంది. కొంచెం ఈ క్రాప్ లోన్ విషయంలో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆ గైడ్ లైన్స్ సవరింపజేసి ఆ 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళ ముందు కంప్లీట్ చేసి 2 లక్షల పైనది కూడా ప్రారంభిస్తే బాగుంటుంది. ఆ 2 లక్షల పైన విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది.
ముఖ్యమంత్రి గారు కట్టమంటే మా జిల్లాలో నాకు తెలిసి సగం మంది కట్టేసింది. ఏది 2 లక్షల పైన ఉండే డబ్బు కట్టేసింది. కట్టినాక ఇప్పుడు అది రాకపోయే వరకు ఇబ్బంది పడుతున్నారు. సో మరి అది కట్టాలనా వద్దా, కడితే ఎప్పుడు కట్టాలి, కట్టిన వాళ్ళకి ఎప్పటిలోకి ఇస్తారని ఒక క్లారిటీ ప్రభుత్వం నుంచి చేయగలిగితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత క్రాప్ డ్యామేజెస్ విషయంలో జిల్లాలో 727 ఎకరాలు మన అకాల వర్షాల వల్ల జరిగింది. హార్టికల్చర్ రిపోర్ట్ ఇందులో పెట్టలేదు, నెక్స్ట్ పేజ్లో ఉంది, కానీ అందులో కూడా డ్యామేజ్ అయింది. కూరగాయలు, పండ్ల తోటలు అవి కూడా దెబ్బతిన్నాయి. కొంచెం మంత్రి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖమ్మం, మహబూబాద్లో ఎక్కువ నష్టం జరిగింది. వాటితో పాటు రిలీజ్ చేసేటప్పుడు ఈ జిల్లాలది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 10,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టుగా చూసాము. ఈ జిల్లా కూడా రిలీజ్ చేయించాలని మీ ద్వారా ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి నమస్కారం. దుబాక నియోజకవర్గంలో మరి సన్న వడ్ల కోసం ఈ సంవత్సరము మరి సన్నవడ్లు ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు, ఏ మండలంలో ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు, సన్నవడ్ల విషయంలో 500 రూపాయలు గవర్నమెంట్ మరి దానికి సబ్సిడీ యాడ్ చేసి వాళ్ళ కొనుగోలు కేంద్రాలలో 500 రూపాయలు అడిషనల్గా ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రు. మరి సన్నవడ్లు పెట్టిన లెక్కలు మరి డిపార్ట్మెంట్లో ఉన్నాయా లేవా, అది ఎట్లా కాలిక్యులేషన్ చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు, ఏ మండలంలో ఎంత పెట్టిండ్రు అన్నది కొద్దిగా క్లారిటీ లేక మరి రేపు దాని బడ్జెట్ ఎంత అవుతున్నది, మరి సన్న వడ్లకి ఇస్తారా, దొడ్ల వడ్లకి ఇస్తారా, 500 రూపాయల సపోర్ట్ ప్రైస్, దాని విషయంలో మరి క్లారిటీ ఇవ్వాలని చెప్పి అగ్రికల్చర్ అధికారిని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇంతకుముందు నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నాక కాబట్టి కొన్ని ఇవన్నీ రెగ్యులర్గా తెలుస్తుంది కాబట్టి ఇందులో నేను కొద్దిగా ఇంట్రెస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. 2 అంశాలక. ఒకటి, ఈ క్రాప్ లోన్ వేవర్లో అన్న చెప్పినా కూడా ఇప్పుడు ఈ 2 lakhs పైన ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ క్లియర్ గైడ్ లైన్స్ ఒకటి ఇప్పించేటట్టు చూస్తే, ఎందుకంటే కింద అధికారులు కానీ వాళ్ళకు కూడా మాకు ఐడియా లేదు, పైనుంచి ఏది వస్తే మేము అదే చేస్తామంటున్నారు. పైనుండి ఏది కానీ అంటే ఇంతవరకు ఇవ్వగలుగుతాం, ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసానంటే మనం అంతవరకే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. చాలామంది రైతులు నా దగ్గర రెగ్యులర్గా వస్తున్నారు అక్క. అదొకటి. రెండోది, రైతు బీమా సంబంధించింది ఆగస్టు 15th వరకు ఎప్పుడు కూడా కడుతుంటారు, ఇప్పుడు కూడా కట్టుంటారు. డిఓ గారు కట్టారా దానికి సంబంధించినవి? కడితే దాన్ని ఏమన్నా బెనిఫిషరీస్ పెరిగారా? రైతు బీమా సంబంధించింది ఎవ్రీ ఇయర్ ఆగస్టు 14th లోపల వస్తున్న వాళ్ళందరినీ కూడా మనం కొత్తగా ఎవరన్నా పాస్బుక్ వచ్చినా వాళ్ళందరినీ చేసుకోమని చెప్తారు. ఈసారి కట్టారా అంటున్నా? ప్రీమియం తీసుకున్నాం, మాకు డేటా ఆల్రెడీ వచ్చేస్తుంది సార్, మా లాగిన్ లోకి వస్తుంది, వాళ్ళందరి దగ్గర మేము కలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తాం. అదే ప్రీమియం కట్టారా అంటున్నా? రైతు గవర్నమెంట్ నుంచి కట్టారు సార్, కట్టారు అంటే అది ఏమన్నా బెనిఫిషరీస్ పెరిగినరా లేకపోతే పెరుగుతారు కదా సార్ బెనిఫిషరీస్? 18 క్రాస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ 100% కట్టారా ప్రీమియం? వచ్చిన డేటా అంతా ఎంత డేటా వచ్చిందో అంతమందికి కూడా లేదనేది ఒకటి. కట్టడం అనేది కూడా ఇంపార్టెంట్. 2 కూడా కట్టినని మీరు చెప్తున్నారు, కట్టినని కూడా నాకు కూడా తెలిసింది. కాబట్టి అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు, అది రైతులందరికి సంబంధించింది. మీకు కట్టిందని చెప్పేసి వాళ్ళు ఇస్తాం కాబట్టి మీది కట్టిన అని చెప్పేసేస్తే రేపు పొద్దున ఇబ్బంది ఉండదు. రెండవ అంశం యొక్క క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఫస్ట్ 4 years కట్టినప్పుడు రాష్ట్రంలో ఒక 550 కోట్ల దాకా రైతులు కట్టిన దానికంటే 10 lakhs కడితే 3 lakhs వరకే వచ్చేది. 10 lakhs మనం రైతులు కడితే 3 lakhs వరకే వచ్చేది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్లో ఉండే ఇబ్బంది వల్లనే ఆనాడు మిగతా రాష్ట్రాలు కూడా అందులోకెళ్ళి వచ్చేసినాయి. పిఎం ఏదైతే మనకు ఇంతకుముందు ఉన్నదో ఫసల్ బీమా యోజనలో ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం జరుగుతుంది తప్ప మనకు నష్టం జరుగుతుందనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల్లో మనం కట్టిన దానిలో 30 to 35% వాళ్ళకి వచ్చేది. కాబట్టి ఇదేమన్నా మనం కొత్త ప్లాన్ ఏమన్నా వచ్చిందా, మనం ఏమన్నా కడతామని చెప్పేసి అన్నారు. మరి క్రాప్ వస్తున్నది, ఫస్ట్ 1 month లోపలనే కట్టాలి. 1 month లోపలనే కట్టాలి కాబట్టి మరి ఏమన్నా ఆలోచన వచ్చిందా? వచ్చితే ఎప్పుడు మరి ఈ క్రాప్కి ఏమైనా అవకాశం ఉందా? అంతే అక్క. థ్యాంక్ యూ.